ఏపీ సీఎం చంద్రబాబు బృందం దావోస్ స్టోర్ కు బయలుదేరి వెళ్లింది. కాసేపట్లో సీఎం చంద్రబాబు జ్యూరిచ్ చేరుకోనున్నారు. మంత్రి నారా లోకేష్ మాత్రం జ్యూరిచ్ చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఏపీ సీఎం చంద్రబాబుతో కలిసి పెట్టుబడుల సదస్సు కోసం దావోస్ వెళ్తున్న లోకేష్ మొదటి జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యారు. జ్యూరిచ్ లో పలువురు పారిశ్రామికవేత్తలతో మంత్రి లోకేష్ సమావేశం కానున్నారు. సీఎం చంద్రబాబు ఇవాళ మధ్యాహ్నం 2:30కు భారత రాయబారి మృదుల్ కుమార్ తో భేటీ అవుతారు. అనంతరం ఏరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లాను కలుస్తారు. సాయంత్రం 4 గంటలకు తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని తెలుగు వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన దావోస్ చేరుకుంటారు. దావోస్ లో నిర్వహించే వరల్డ్ ఎకనామిక్ సదస్సుకు పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి బృందంతో కలిసి వెళ్లారు. రెండో ఏడాది కూడా ఏపీ లాంచ్ పేరుతో ప్రత్యేక పెవిలియన్ ను ఏర్పాటు చేశారు. దావోస్ పర్యటనలో భాగంగా నేటి నుంచి ఈ నెల 22 వరకు చంద్రబాబు బిజీగా గడపనున్నారు. మొత్తం 36 కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇందులో భాగంగా 16 మంది పారిశ్రామిక దిగ్గజాలతో 1-to-1 సమావేశాలు, 9 రౌండ్ టేబుల్ సమావేశాలు, 3 దేశాల ప్రతినిధులతో ప్రభుత్వ స్థాయి భేటీలు జరగనున్నాయి. రాష్ట్రంలో గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ తయారీ, ఐటీ, ఫార్మా రంగాల్లో ఉన్న అవకాశాలను ప్రపంచానికి వివరించి పెట్టుబడులు ఆకర్షించనున్నారు. దావోస్ పర్యటనలో ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ, గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్, ఎడ్విడిస్ వైస్ ప్రెసిడెంట్ కలిస్టా రెడ్మండ్, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ వంటి వ్యాపార ప్రముఖులతో చంద్రబాబు సమావేశమవుతారు. యుఏఈ ఆర్థిక పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతోనూ భేటీ కానున్నారు. ఇక ఏపీ సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, సుమిత్ర, ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన పట్ల ఆయనతో పాటు అధికారిక టీం మొత్తం కూడా అర్ధరాత్రి ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి 1:45కు బయలుదేరి జ్యూరిచ్ లో మరి కాసేపట్లో దిగబోతున్నారు. కరెక్ట్ గా మన భారత కాలమానం ప్రకారం 11 గంటలకు ఆయన జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో దిగబోతున్నారు. అనంతరం ఆయన ఏదైతే భారత రాయబారి ఉన్నారు స్విట్జర్లాండ్ లో, మృదుల్ కుమార్ ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఆ తర్వాత పలువురు పారిశ్రామికవేత్తలను కలవబోతున్నారు. అనంతరం అక్కడ కీలకంగా ఈ రోజు తెలుగు డయాస్పోరా సమావేశం ఏర్పాటు చేశారు. భారత రాయబార కార్యాలయం కోఆర్డినేట్ చేసింది. 20 దేశాల నుంచి ఎన్ఆర్టీ నాన్ తెలుగు ఏదైతే ఎన్ఆర్ఐలు నాన్ రెసిడెంట్ తెలుగు పీపుల్ అంతా కూడా అక్కడ హాజరవబోతున్నారు. 20 దేశాల నుంచి అక్కడ హాజరవుతున్నారు. ఎందుకంటే చంద్రబాబు ఏ విదేశీ పర్యటనకు వెళ్లినా కూడా తెలుగు పారిశ్రామికవేత్తలను ముందుగా వారితో మాట్లాడుతున్నారు, తెలుగు సమాజంతో మాట్లాడుతున్నారు అక్కడ. ఎందుకంటే మాతృదేశంలో, మాతృభూమిలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత ఉన్నత స్థానానికి వెళ్లినా కూడా సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని వారిని అయితే ప్రోత్సహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డయాస్పోరా సమావేశం ముగిసిన తర్వాత ఆయన బై రోడ్డు ఏదైతే దావోస్ కు వెళ్తారు, జ్యూరిచ్ నుంచి దావోస్ కు వెళ్తారు. దావోస్ లో కూడా టాటా సన్స్ ఏదైతే చైర్మన్ చంద్రశేఖర్ ని కలవబోతున్నారు. అదేవిధంగా యుఏఈ ఆర్థిక, అదేవిధంగా ఏదైతే టూరిజం మంత్రి అబ్దుల్ బిన్ తో కూడా ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఈ రోజు సమావేశం ఈ కార్యక్రమాలతో ముగుస్తుంది. రేపు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనబోతున్నారు. రేపు భారత్ సంబంధించిన లాంజీ ఇనాగ్రేషన్ లో కూడా ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ మీడియా సంస్థలకు కూడా ఇంటర్వ్యూలు కూడా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు ఏ విధమైన అనుకూలమైన వాతావరణం ఉంది, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఏ విధంగా పెట్టుబడుల వరద అయితే వస్తుంది. మొన్ననే ఏదైతే విశాఖలో జరిగిన పెట్టుబడుల సదస్సులో ఎన్ని లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి తదితర అంశాలకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అక్కడ ఇవ్వబోతున్నారు. అనేక రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ పారిశ్రామికవేత్త అంతా కూడా వరల్డ్ ఎకనామిక్ ఫోరం హాజరవుతారు. కాబట్టి అక్కడ గత సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరంలో జరిగిన డెవలప్మెంట్స్ గురించి, ఎందుకంటే గతంలో అక్కడ ఏదైతే ఎంఓయూలు మాట్లాడుకున్నారో అవన్నీ కూడా ఏదైతే కార్యరూపం దాల్చినాయో అవన్నీ కూడా వివరించబోతున్నారు. ఏ విధంగా పెట్టుబడిదారులకు స్వర్గధామంగా ఆంధ్రప్రదేశ్ ఉండబోతుంది. దాదాపు 985 కిలోమీటర్ల తీర ప్రాంతం ఆంధ్రప్రదేశ్ కు ఉంది. లాజిస్టిక్స్ హబ్ గా ఇక్కడ ఉంది. అన్ని విధాలుగా కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఆ రాష్ట్రంలోని 3 ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, పెట్టుబడిదారులకు ఏ విధంగా అనుకూలమైన వాతావరణం ఇక్కడ ఉంది కూడా మొత్తం వివరించబోతున్నారు. ముఖ్యమంత్రి వంట నారా లోకేష్, అదేవిధంగా టీజీ భరత్, పలువురు ఉన్నతాధికారుల టీం అంతా కూడా ఉంటున్నారు. దాదాపు 22వ తారీఖు వరకు కూడా వీరంతా కూడా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. 23ను ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్ చేరుకుంటారు. ఏదైతే ఈ లక్ష్యం పెట్టుబడుల సదస్సులో
వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆంధ్రప్రదేశ్ ఈసారి లక్ష్యాలను నిర్దేశించుకుంది. ఆ లక్ష్యాలను రీచ్ అయ్యే విధంగా కూడా ముఖ్యమంత్రి టీం పనిచేయబోతుంది. ఇప్పటికే మరి కాసేపట్లో ఆయన దిగిన తర్వాత తెలుగు సమాజం మొత్తం కూడా ఆయనకి ఎయిర్పోర్ట్ లో ఘన స్వాగతం పలకడానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. యూరోప్ ఎన్ఆర్ఐ టీడీపీ వింగ్ కూడా మొత్తం కూడా అక్కడ ఘన స్వాగతం పలికేందుకు రెడీగా ఉంది. థ్యాంక్ యూ రవిచంద్ ఫర్ ద అప్డేట్స్.